ఆయుష్మాన్ భారత్ పెట్టలే మేనిఫెస్టోలా, ఆయన ఇచ్చిండు. నువ్వు ఏమి ఇస్తున్నారా భయ్? 2000 రూపాయలు ఇస్తున్నావు పెన్షన్. ఇంకేమిస్తాడు? 200 యూనిట్ ఫ్రీ ఇస్తున్నట్టున్నాడు. ఇంకేమిస్తాడు? ఆయన ప్రతి ఇంటికి 2 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. ఇప్పటికి 5-6 కోట్ల ఇళ్ళకి ఇచ్చిండు. 2 లక్షలు ఇస్తాడు ఇంటిగా ఇల్లు కట్టుకుంటాం గరీబోళ్ళ కంటే. ప్రతి సిటిజన్కి, ఎలిజిబుల్ సిటిజన్కి ఇండియాలో 5 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. చనిపోతే ఒక స్కీమ్ ఉన్నది, సెంటర్కి వెళ్ళి 1 లక్ష రూపాయలు ఇస్తారు. వాళ్ళు లక్షలలో ఇస్తున్నారు భాయ్ సాబ్. నువ్వు ఇచ్చేది వేలల్లా. ఆడ సంపాదిస్తాడు, ఆడ గవర్నెన్స్ ఉంటుంది, రైతుల కోసం మార్కెటింగ్ విధానం ఉంటుంది. నీ మార్కెటింగ్ అగ్రి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏం మీ మంత్రి ఏం చేస్తున్నాడు? ఎన్ని మీటింగ్లు, ఎందరి ఎక్స్పోర్టర్లను పిలిచిండు, ఎందరిని కన్జ్యూమర్లను పిలిచిండు, ఏ దేశానికి పోయిండు, ఏ మార్కెట్ డెవలప్ చేసిండు, పాలసీ ఏది? రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యం. మరి ఏమాయ్ నీ ఫార్మర్ లోన్? ఏమాయ్ 20% రైతులకు దొరకలే, ఇంకా పూర్తిగా 20% దొరికింది, 80% మందికి రాలే, ఇంకా లోన్ వేవర్ స్కీమ్ ఇంప్లిమెంట్ కాలే. నీకు యువత, బలహీన వర్గాలు ఫీ రీఎంబర్స్మెంట్ ఏమాయ్? నువ్వు చదివే చెప్తలేవు, నీ గవర్నమెంట్ స్కూలు చక్కగా దిక్కులేవు. నీ నిరుద్యోగ భృతి ఏమాయ్? నీ ప్రామిసులు కదా ఇవన్నీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల, అగ్రవర్ణ పేదల సమగ్ర అభివృద్ధి కట్టుబాటు ఏమాయ్? నువ్వు చదువు చెప్తలేవు కదా బేసిక్. తెలంగాణ ఉద్యమం కేవలం అభివృద్ధి కోసం కాదు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం జరిగింది. అచ్చా, నాకు ఇందరు మీడియా మిత్రులు ఉన్నారు, ఈడ సీనియర్లు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడు ప్రో తెలంగాణ స్టేట్మెంట్ అని ఇచ్చిండా? ఆ పోయినోడు గవర్నెన్స్ చక్కగా లేకుండే, విపరీతమైన కరప్షను, సరే పోయిండు. కనీసం ఒక ఉద్యమ చరిత్ర ఉంది ఆయనకి, కేసీఆర్. ఈయన ఒక్కరోజు ప్రో తెలంగాణ స్టేట్మెంట్ ఇచ్చిండా? సపరేట్ స్టేట్మెంట్ అని ఇచ్చిండా? వాళ్ళకి సిగ్గుండాల, పార్టీ వాళ్ళకి. సోనియా గాంధీని తిట్టినోని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. బలిదేవత. అలాగే లీడర్లు లేనట్టు, చదువుకున్నోళ్ళు లేనట్టు. బిఏ చదివినా అంటాడు, బిఏ చదివి పోయి హార్వర్డ్లో చేసినా అన్నాడు. 11వ తరగతిలో చెప్తారు క్రాప్ డైవర్సిఫికేషను. ఇది బియ్యం డిమాండ్ పెరుగుతున్నది, ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్లు ఏమేమి చేయొచ్చు, ఏ పంటలకి డిమాండ్ పెరుగుతున్నది, దేశం ఏం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నది, సో మనం ఏం పండించాలా, ఈ 2 బేస్ చేసుకొని ఒక సైంటిఫిక్ స్టడీ చేసినావా? పెట్టు, రిపోర్ట్ పెట్టు. మహిళా అభ్యున్నతి ఏంది చెప్పు, రిపోర్ట్ పెట్టు. ఇప్పటిదాకా ఏమేమి హోంవర్క్ చేసినావో పెట్టు. బీడీ కార్మికులకు బీడీలు మొత్తం తగ్గిపోతా ఉన్నది రోజు రోజుకి. వాళ్ళకి ఆల్టర్నేట్ ఉపాధికి ఏం ప్లానింగ్ చేసినావు చెప్పు. ఆ స్పీచ్ ఓడో రాసిస్తాడో అవలగాడు, వీడొచ్చి చదువుతాడు. మళ్ళీ అది 10 ఎండగొడుతుందట, 10 పేజీలు చదివి ఏదో ఇంకా 5 పేజీలు పెండింగ్ పెట్టిపోయినట్టు. అంతేనా చెప్పు? కరెక్టా? ఎండగొడుతుందట. రూరల్ అగ్రికల్చర్, రీజనల్ ఎకానమీ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ. ఏం కార్యాచరణ ప్లానింగ్ చేసినావు పెట్టు. ఇప్పటిదాకా నువ్వు ఏం కార్యాచరణ, ఎంత ప్లానింగ్ చేసినావు? 2.5 సంవత్సరాలు దాటింది తమరు ముఖ్యమంత్రి అయి. నువ్వు ఇప్పటివరకు చేసిన నువ్వైతే ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేసిందేం లేదు. ఏం హోంవర్క్ చేసినావు ముందరకు పెట్టు, రిలీజ్ చేయి. ఎటు దిక్కు పోతుంది డైరెక్షన్, ఈ డైరెక్షన్లో పోతున్నామని కనీసం దాని గురించి మాట్లాడు. వరి, మొక్కజొన్న, పత్తి సాగు విస్తీర్ణత పెరుగుదల. విస్తీర్ణత పెంచుకొని ఏం లాభం రా నాయన? నువ్వు ప్రొక్యూర్మెంట్ చేస్తలేవు, మక్కకి రేట్ వస్తలేదు.
పశు సంపద మత్స్య రంగాల్లో గణనీయ వృద్ధి. ఏం వృద్ధి చేసినావు? రిలీజ్ చేయి, డాక్యుమెంట్ రిలీజ్ చేయి. తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాలని పిలుపు. ఒక్క కొత్త పంట తీసుకొచ్చిండా అండి? ఒక్కటి తెచ్చిండా? సకల పంటలట. ఎవడో రాసిస్తాడు, వచ్చి చదువుతాడు. రైతులు అప్పు భారం తగ్గించేందుకు రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ. సరే, ఎందరికో చేసిండు. సరే, 20%, 25% చేసిండు, పార్ట్లీ చేసిండు. 75% పంగనామాలు పెట్టిండు, అది వేరే విషయం. నువ్వు ఏదైనా మార్కెట్ కనెక్టివిటీ పెంచినావా? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తెచ్చినావా? వాల్యూ యాడెడ్ సర్వీస్ తెచ్చినావా? నీ దేనికైనా రేట్లు పెంచినావా? కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ఇస్తున్నది, దానికంటే ఎక్కువ వచ్చేటట్టు నువ్వేమైనా చేసినావా? అసలు నీకు ఆలోచన ఉన్నదా? ఫ్యూచర్ సిటీ నీకు అసలు ఆలోచన ఉన్నదా? నేను బల్ల గుద్ది చెప్తా, 5,000 పసుపుది మేము 15,000 యావరేజ్గా అమ్ముతున్నాం ఇవాళ. ఒక ఎంపీగా కొద్ది గొప్ప చేసినానండి. నేనేం పెద్ద డబ్బా కొట్టుకుంటలేను, కొద్ది గొప్ప చేసినాము. ఇలా 15,000 యావరేజ్గా అమ్ముతున్నారు, 14,000 యావరేజ్గా అమ్ముతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమని ఉందా? రాష్ట్ర ప్రభుత్వం తలుచుకొని ఆ పసుపు పంట మీద చిత్తశుద్ధి పెడితే 30,000 దాటుతుంది విత్ ఇన్ 3 to 4 years కష్టపడితే. అన్ని కేంద్ర ప్రభుత్వమే చేయగలదు. ఉచిత విద్యుత్ కొనసాగింపు. కొత్త విద్యుత్ ఏమైనా క్రియేట్ చేద్దామా? అది లేదు, లొట్టపీసు. కొనుక రావాలి, కొనేటప్పుడు పైసలు లెక్క మాట్లాడుకోవాలి, కమిషన్లు మింగాలి, ఉచితంగా ఇస్తున్నామని చెప్పుకోవాలి. ఆ ఉచితంగా ఎప్పటి నుంచో ఇస్తున్నారు, ఇవి నువ్వేది ఇచ్చేది వ్యవసాయానికి? సౌరశక్తి పంపు సెట్లు ద్వారా రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు. ఇది కూడా సెంట్రల్ పాలసీ. సోలార్ ఎనర్జీ. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యం. సార్, ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు సాయంత్రం వరకు రిలీజ్ చేయమన్నారు. 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులను ఎట్లా చేస్తాడు? చేయమని రిలీజ్ చేయమన్నారు. ఏం ప్లానింగ్ చేసింది ఇప్పటిదాకా? లోటపీస్ ప్లానింగ్ చేసిండు నేను. రాసేటోడు, ఆ స్పీచ్ రాసేటోడు అక్కలు తక్కువ ఓడున్నాడు. నెక్స్ట్ టైము June 2కు మళ్ళీ ఎండ కొడుతుంది. తక్కువ రాయండి, ఎండ కొడుతుంది, ఎండాకాలమే అది. తక్కువ రాయండి. ఎట్లా అబద్ధాలు రాసేది? పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం. చెప్పు బ్రదర్, ఒక్క ప్రాజెక్టు గురించి చెప్పు, నేను కూర్చుంటా. చెప్పు, ఏ పెండింగ్ ప్రాజెక్టుకి ప్లానింగ్ నడుస్తున్నది, ఏడా స్టార్ట్ చేయండి చెప్పు. పోయి ఏం చేసిండు? స్టార్ట్ చేసింది బడ్జెట్ తెచ్చి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, పెండింగ్ది కథం పట్టించింది. ఒకటి చెప్పు, ఒక పెండింగ్ ప్రాజెక్ట్ కథ. కేసీఆర్ మస్తు పెండింగ్ పెట్టిపోయింది, కానీ కఠినంగా కూలిపోతున్నాయని చెప్పు. రోజు న్యూస్లలో ఉంటారు మీరు. నేను ఇంకా మీరున్నంత అయితే ఉండగదా నేను. ఇప్పుడు నేను రాగా మా దోస్తు చెప్తానే ఉన్నాడు లైవ్, రోజు న్యూస్లోనే ఉంటాడు. చెప్పు, ఒక్క ప్రాజెక్ట్ చెప్పు. కంప్లీట్ చేద్దామని, టేకప్ చేద్దామని చెప్పుర్రి. మరమ్మతులకు పైసలు ఇస్తలేరండి దరిద్రులు. బేసిక్ మెయింటెనెన్స్కి పైసలు ఇస్తలేరు. ఇది మన ముఖ్యమంత్రి. మళ్ళా వాటిలో తెచ్చి ఆడ పోస్తా, ఈడ పోస్తా. ఈయనకి అందుకే చెప్తా, రియల్ ఎస్టేట్ తప్ప ఏమి రాదు ఈయనకి. ఎక్స్టార్షను, రియల్ ఎస్టేటు, బస్ ఇది.
జాయిన్ చేస్తారా కాంగ్రెస్ వాళ్ళు? ఆయన ఎట్లా 4 పార్టీలు మారిండు ఇప్పటిదాకా. ఫస్ట్ టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, మధ్యలో కూడా ఇటు వేయించిండు. ఏబీవీపీ పొలిటికల్ పార్టీ కాదు, అది మార్కెటింగ్ ప్లానింగ్. అది మార్కెట్ చేసుకుంటుంది కదా అంతే. కొత్త లొటపీస్ ఏబీవీపీనా? ఏం బీకలేనా ఏబీవీపీనా? వాళ్ళు అన్ననో ఎవరో ఉండేయని విన్నా. ఈయన ఏం చేయలేమని చేసిన కదా. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్పెల్లింగ్ రాయమన్నారు కొన్ని. అయినా అది పొలిటికల్ పార్టీ కాదు, పక్కకు పెట్టరు. కానీ మధ్యలో ఆ కండవాళ్ళు ఈ కండవాళ్ళు ఏంది అది ఇప్పుడు 2009లో ఇది ఉండే కదా, అన్నిటితోటి మహాకూటమి ఉండే కదా, ఆ కండవాళ్ళు కప్పుకొని కన్ఫ్యూజన్ ఉంటుంది జర. ఆల్రెడీ 3-4 పార్టీలు మారిండు, మళ్ళీ మారటానికి సిద్ధంగా ఉన్నాడా? కాంగ్రెస్ వాళ్ళకి హైకమాండ్కి బుద్ధి ఉండాలి. మస్తు బీజేపీ అంటే ఇంత పెద్ద పార్టీ, పెద్ద సముద్రము, వస్తే వస్తాడు, కలుస్తాడు, కొడంగల్లో ఎమ్మెల్యే గెలుస్తామేమో. మా దగ్గర బలమైన ముఖ్యమంత్రులు ఉన్నారండి. కాంగ్రెస్ వాళ్ళకి కొంచెం బుద్ధి నేర్చుకోండి. హిమాంత బిశ్వ శర్మ ఇలా మాకు ముఖ్యమంత్రి, అవును, ఒక స్ట్రాంగ్ ముఖ్యమంత్రి. ఆయన 2వ టర్మ్ స్టార్ట్ అయింది. ఆయన జాయిన్ అయినాక పార్టీకి అక్కడ మేలు జరిగింది, పార్టీ ఫస్ట్ టైం పవర్లోకి వచ్చింది. కానీ 5 ఏళ్ళు ఆయన డిప్యూటీ సీఎంగానో ఒకటి మంత్రిగానో పెట్టిర్రు, 5 years పెట్టిర్రు. ఈయనకి ఎందుకు షోకు తెలుగుదేశం పొందించి డైరెక్ట్ పెట్టేసిరు ముఖ్యమంత్రి? నేను తెలుగుదేశం పొందాలన్నా టీఆర్ఎస్ కూడా అన్నా? నేను ఏబీవీపీ అంటే ప్రధానమంత్రి గారు అవముచ్చు చూడు అన్నాడు. ఏమైనా మళ్ళా చూడితే చెప్పండి బ్రదర్. ఇంకా ఏముండవు క్వశ్చన్లు, అన్ని కాగితాలనే ఉంటాయి. మీ కాగితం ఇచ్చేసిపోతా మీరు క్వశ్చన్ అడిగితే. ఎవడో రాసిచ్చింది చదవా, నేను ప్రిపేర్ చేసుకునే వస్తా. నేను రాసిచ్చిన అన్నీ అబద్ధాలేనండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ అధినేత, ఆయన స్ట్రాటజీ ఆయనకుంటుంది. ఈజ్ అవర్ ఇంపార్టెంట్ పార్ట్నర్, ఎన్డీఏ పార్ట్నర్. ప్రధానిని కలుస్తూ ఉంటారండి, రేవంత్ కలవలే. అన్ని పార్టీలలో కలుస్తారు ప్రధానమంత్రిని, మంత్రులు కలుస్తారు, ముఖ్యమంత్రులు కలుస్తారు. అది మీరు నితిన్ నవీన్ గారే ఆన్సర్ చేయగలుగుతారు, నేను ఇవ్వలేను దాన్ని. ఎవరు జాగీరు? ఎవరిని అడిగిండు? ఎవరిని? మరి జాగీర్ రేవంత్ రెడ్డి జాగీర్ రాసిచ్చారు తెలంగాణ రాజీలు. ఎవరు జాగీరు కాదు, ప్రజల జాగీరి. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారు కలవంగానే ఇట్లా అన్నాడు, ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడంగానే మోదీ గారు ముచ్చ చూడు అన్నాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలా, కొద్దిగా దిమాగ్తో నడుపుకోరు పార్టీ.